రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రవీందర్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని అన్నారు. కాంగ్రెస్ పాలన 5 సంవత్సరం పూర్తయింది. పాలన ఏ రకంగా సాగిందో స్కామ్లతోటి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ఏ హామీని అమలుపరచకుండా మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలలో మహిళలకు 2500 ఇస్తా అన్నారు. దాన్ని పక్కన పెట్టడం జరిగింది. అవుట్ సోర్సింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా చక్కగా ఎన్నికలలో ఏమన్నారంటే, ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా సమాన వేతనం, సమాన పని. ఒకవేళ కోర్టు ఆర్డర్ అనుకూలంగా లేకపోయినా కానీ మేము మాత్రం ఉద్యోగ భద్రత, సమాన పే, సమాన పని కింద ఇస్తా అని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పిండ్రు. అందరికి కూడా కోర్టు జడ్జిమెంట్ మేరకు సమాన పని, సమాన వేతనం ఇవ్వబోతున్నాము. సేమ్ వర్క్ సేమ్ పే. రాబోయే ప్రభుత్వం అధికారంలో వచ్చిన 100 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఎన్ఆర్ఇజి అందరికీ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనే సిద్ధాంతం మీద సమాన పని, సమాన వేతనం ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాం. సో ఈ రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా వారి నోటి ద్వారానే చెప్పడం జరిగింది. సమాన వేతనం, సమాన పని. ఇప్పుడు నేను అడుగుతున్న ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఇచ్చిన మాట తప్పింది నువ్వు కాదా అని. ఏం మాట ఇచ్చారు మీరు? దాదాపు 1,50,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పనిచేస్తుండ్రు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు కలుపుకొని 40 డిపార్ట్మెంట్లలో పనిచేస్తుండ్రు వాళ్ళు. మరి వాళ్లకు నువ్వు మోసం చేసి వాళ్ళ ఓట్లు తీసుకొని ఈరోజు చేసిన పనేందో మీ అందరి ద్వారా తెలియపరచాలనుకున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరో అది కూడా ఒకసారి వినండి మీరు. సర్వశిక్ష వాళ్ళందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర మీతో పాటు దీక్షలో కూర్చుకున్నారు. ఆ రోజు నేను రాలేకపోయినా మా రాష్ట్ర యూత్ అధ్యక్షుడు శివసేనను వాళ్ళందరినీ మీకు అండగా పంపించడం జరిగింది. ఈ సంపాదన పట్ల మీరు లేవనెత్తుతున్న అంశాల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఇవి పరిష్కరించలేనంత జటిలమైన సమస్యలు కూడా రావు. ఇవాళ ప్రభుత్వం అనుకుంటే 1 గంటల మీ సమస్యలు పరిష్కారం అయితే, మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే